గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎంసీఎక్స్లో గోల్డ్, సిల్వర్ని ట్రేడ్ చేయవచ్చా? అదేవిధంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ గురించి ఈరోజు మరిన్ని విశేషాలు అందించేందుకు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు సార్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చి వాళ్ళ కొంచెం గిఫ్ట్ నిఫ్టీ వచ్చి కొంచెం నెగిటివ్గా ఉందండి. ఇంటర్నేషనల్గా అయితే మొన్న ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పెద్ద ర్యాలీ వచ్చింది. యూఎస్ మార్కెట్స్, అలాగే యూరోప్ మార్కెట్స్ అన్నీ, ఈవెన్ ఇండియా మార్కెట్స్ కూడా చాలా వరకు రికవర్ మోడ్లో స్టార్ట్ అయినాయి. అలాగే వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో చాలా వరకు ఇప్పుడు నవంబర్లో మేజర్ కరెక్షన్స్ అన్నీ కూడా అక్టోబర్, నవంబర్లో అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ట్రెండ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఒకరోజు కొంచెం బాగా పుల్ బ్యాక్ అయింది కాబట్టి నిన్న ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు. అలాగే సిఆర్ఆర్ 0.5% తగ్గించారు. దానివల్ల కొంచెం ఇండస్ట్రీకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపు 1.2 ట్రిలియన్ క్యాష్ ఈ సిఆర్ఆర్ వల్ల ఈ బ్యాంక్స్ దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కువ రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. లాంగ్ టర్మ్లో తీసుకుంటే మార్కెట్స్ పాజిటివ్గానే ఉంటాయండి. సార్, ఈ మధ్య చూస్తున్నాం, నార్మల్గా గోల్డ్ అంటే ఎక్కువగా మహిళలు ఇష్టపడుతూ ఉంటారు, కొంటూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ అనేది ఆభరణం, ఆస్తి కన్నా ఆభరణం లాగా చూస్తూ ఉంటాము. అది ఒక రకంగా మనకు ఆస్తిగా కూడా. సో ఈ నేపథ్యంలోనే బ్యాంకులు కూడా గోల్డ్ వైపు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయన్న వార్తలు అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నార్మల్గా మనం చూస్తే సార్, అంటే మనం కూడా గోల్డ్ని, సిల్వర్ని కూడా ట్రేడ్ చేయొచ్చా? అసలు ఏం చెప్తారు సార్? అవునండి, గోల్డ్, సిల్వర్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎంసీఎక్స్ అని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉంది. దానిలో గోల్డ్, సిల్వర్స్ అవి ప్రిషియస్ మెటల్స్ అంటాం, వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు. చాలా మార్నింగ్ 10 నుంచి ఎంసీఎక్స్ నైట్ 11:30 దాకా ఉంటుంది. ఎక్కువ టైం అవర్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీ టైంలో మీరు ఈవినింగ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఈవినింగ్ 6 to 11:30 దాకా ట్రేడ్ చేసుకోవచ్చు. సో గోల్డ్ చిన్న చిన్న క్వాంటిటీస్ ఉంటాయి, 10 grams ఉంటుంది. అలాగే సిల్వర్ 1 kg ఉంటుంది. కాబట్టి తక్కువ అమౌంట్స్తో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఇది దీనిలో కూడా మళ్ళీ టెక్నికల్గా, ఫండమెంటల్గా ఇన్ఫర్మేషన్తో పాటు ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. సో మామూలుగా గోల్డ్ కొంట వేరు, ఇక్కడ ట్రేడ్ చేయటం వేరు. సో ట్రేడింగ్ అనగానే మనం టార్గెట్, స్టాప్ లాస్ అదొక ప్రాఫిట్ ఓరియంటెడ్గా దాని యొక్క క్యాల్కులేషన్స్ దానికి ఉంటాయి అన్నమాట. రిస్క్, రివార్డు, అలాగే టెక్నికల్గా అనాలిసిస్ చూసుకోవటం, ఇవన్నీ చేసుకోవచ్చండి. సార్, రైట్. స్టాక్ మార్కెట్స్ అనగానే లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలము అనేది చాలామందిలో ఉన్న అపోహ. సార్, చిన్న చిన్న అమౌంట్స్తో కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? చిన్న కంపెనీలు ఏమైనా ఉంటాయా? ఏం సజెస్ట్ చేస్తారు సార్? అంటే మినిమం అమౌంట్ తోటి. అవునండి, చాలామంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఇప్పుడు మినిమం ఒక 1 lakh 2 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అయితే 500 రూపీస్కి, 1000 రూపీస్కి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వాటిల్లో మనం ఏంటంటే డైలీ దాన్ని స్టాక్ ఎస్ఐపి అంటాం. స్టాక్ ఎస్ఐపి లాగా మీరు కొన్ని కంపెనీలు తీసుకొని, ఆ కంపెనీలు అంటే 2, 3, ఒక 4-5 కంపెనీలు తీసుకొని వాటిల్లోనే మీకు ఫ్రీ అమౌంట్ ఎంత ఉంటే అంత, 1000 రూపాయలు అవ్వచ్చు, 5000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఏ ఫ్రీ అమౌంట్ ఉంటే ఆ ఫ్రీ అమౌంట్ కూడా మీరు యాడ్ చేయడంతో మీకు మంచి బెనిఫిట్ వస్తుండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years బ్యాక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, అది 25-30 రూపీస్ దాకా వచ్చింది. అదే 25-30 రూపీస్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ 100 రూపీస్ దాకా వచ్చింది. సో అలా మీరు ఒక మంచి పవర్ఫుల్ కంపెనీస్లో, అంటే ఆ కంపెనీ ఏంటంటే కొంచెం డీసెంట్గా ఉండాలి, దానికి ఒక కొంచెం గ్రోత్ ఓరియంటెడ్ మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ తీసుకుంటే వాటిల్లో మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మంచి గ్రోత్ వస్తుంది. సో అలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే ఇవాళ మొత్తం మనం అసలు చిన్న చిన్న కంపెనీలు ఎలా గ్రో అవుతున్నాయి, వాటిల్లో కూడా మనం ఎలా చూసుకోవచ్చు అనేది వాళ్ళ మనం స్పెషల్ ప్రోగ్రామ్ కింద మాట్లాడుకుందాం. రైట్ సార్. సార్, కొన్ని కంపెనీస్ని చూస్తే ఈరోజు వోల్టాస్ ఎలా ఉంది సార్? వోల్టాస్ నిన్న బ్రేక్అవుట్ వచ్చింది సార్. ఇది 1700 చాలాసార్లు 1700 దగ్గర నుంచి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని కిందకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే బ్రేక్అవుట్ అయింది మేజర్గా. సో ఇదేంటంటే అంతకుముందు దాదాపు 2000 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి ఇప్పుడు 1700 వచ్చింది. అంతకు లో లెవెల్ వచ్చి 1645 దాకా వచ్చింది.
సో వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ టర్న్ అయింది. అలాగే ఇప్పుడు డే చార్ట్ ఎప్పటి నుంచో కూడా పాజిటివ్గానే ఉంది. కాబట్టి వోల్టాస్లో ఇప్పుడు 1700 అబోవ్ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఇది టార్గెట్ వచ్చి 1800 ఆ రేంజ్ దాకా ఉంటుంది. కాబట్టి స్లోగా ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. సో 1645 స్టాప్ లాస్ అలా పెట్టుకొని మనం టార్గెట్ 1800 ఆ రేంజ్ వరకు వెయిట్ చేయొచ్చు. పాజిటివ్గానే ఉంది వోల్టాస్. సార్ నెక్స్ట్ కంపెనీ చూస్తే బజాజ్ ఆటో ఎలా ఉంది సార్ ఈరోజు? బజాజ్ ఆటో మొన్నటిదాకా వీక్నెస్ ఉందండి. అది 9000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అది 12,700 ఆ రేంజ్ నుంచి నాన్ కంటిన్యూ ఫాల్ అనమాట. ఇప్పుడు 9000 దాకా వచ్చింది. అంతకుముందు 8745 ఒక లో లెవెల్ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఈ రేంజ్లో ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే దాదాపు 3000 పాయింట్స్ ఫాలో అయింది కాబట్టి నిఫ్టీ కూడా రికవరీ వస్తుంది. కాబట్టి ఏంటంటే వీక్లీ చార్ట్స్ బజాజ్ ఫైనాన్స్ అయితే బజాజ్ ఆటో వీక్లీ చార్ట్స్ కూడా ఇప్పుడు పాజిటివ్ టర్న్ అవుతున్నాయి. సో స్మాల్ క్వాంటిటీస్ మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఒక మంచి క్యాపిటల్ అసెట్ లాగా బిల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్, మనకు కాలర్ ఉన్నారు కొండారెడ్డి గారు అనంతపూర్ నుంచి. కొండారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. సార్ హెరిటేజ్ ఫుడ్ గురించి చెప్పండి సార్. ఈ 4 years ఏమన్నా పెట్టుబడి పెట్టుకోవడానికి బాగుంటుందా సార్? హెరిటేజ్ ఫుడ్ అండి. ఓకే, 1 minute. హెరిటేజ్ ఫుడ్స్ అయితే మనం చాలాసార్లు న్యూస్లో చూసాము. బాగా ఫాస్ట్గా పైకి లేచి కిందకి వచ్చింది. అది మొన్న ఎలక్షన్స్ టైంలో బాగా 720 ఆ రేంజ్కి వచ్చింది సార్. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 457 ఆ రేంజ్ 480 దాకా వచ్చింది. ఇప్పుడు వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్గా ఉంది సార్. 500 చాలామంది ఏంటంటే ఇక్కడ 700లో కొన్నాము చాలా స్టక్ అయిపోయారు అన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు, రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ 2-3 monthsలో ఇది కంటిన్యూగా ర్యాలీలోకి వస్తుంది. పాజిటివ్గానే ఉంది. అంతకుముందు లో లెవెల్ ఇది 26/4/2024 నాడు 315 ఆ రేంజ్ ఉంది. ఒక్కసారిగా ఏంటంటే ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల మంచి మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ అగైన్ ఫండమెంటల్ న్యూస్ వల్ల కొంచెం బ్యాక్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది 484 ఆ రేంజ్ సపోర్ట్ తీసుకుంది వీక్లీ చార్ట్స్లో. సో ఇక్కడ కంటిన్యూగా ఇక స్టార్ట్ అవుతుంది పాజిటివ్. స్లో అండ్ స్టడీగా ఇది మూవ్ అవుతుంది సార్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సార్. ఐడియా ఎలా ఉంది సార్? ఐడియా ఏంటంటే చాలా కొంచెం డెట్స్లోనే ఉన్నాయి కంపెనీ వచ్చి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 8 రూపీస్ ఆ రేంజ్ దగ్గర సపోర్ట్స్ తీసుకున్నాయి. అంతకుముందు దాదాపు 18 రూపీస్ నుంచి ఫాల్ అయింది. 50% దాకా ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది. వీక్లీ చార్ట్స్ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, టర్న్ అవుతున్నాయి. అయితే ఫండమెంటల్ న్యూస్ కూడా ఇక్కడ పాజిటివ్గా ఉండటం యాడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ మామూలుగా ఫ్రీ అమౌంట్ చేసుకోవటం అండి ఐడియాస్ వీటిల్లో. ఇలాంటి కంపెనీలో మీరు అన్నట్టు ఫ్రీ అమౌంట్ అయితే ఇది హెవీ డెట్ ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది ఈ కంపెనీకి. కాబట్టి కొంచెం మనం టోటల్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. ఏదైనా ఫ్రీ అమౌంట్ కానీ లేకపోతే వేరే చోట ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే ఆ ప్రాఫిట్స్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవటం కొంచెం సజెస్టబుల్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. వచ్చిందా? ఓకే. ఇంకోటి సార్, ఈ టైంలో పూనా వాళ్ళ ఒకటి ఎన్ఎండిసి ఏమన్నా ట్రై చేసుకోవచ్చా ట్రేడింగ్ కోసం? పూనా వాళ్ళనా? పూనా వాళ్ళ ఎన్ఎండిసి. ఇంకోటి ఏంటి? ఎన్ఎండిసి. ఓకే ఓకే. పూనా వాళ్ళ అయితే అలాగే పూనా వాళ్ళ ఫస్ట్ చూద్దాం. ఇదేంటంటే ఒకప్పుడు మంచి ఇప్పుడు 520 దాకా హై అయిందండి. అదంతా ఇప్పుడు లో లెవెల్ వచ్చి 276 ఆ రేంజ్ లో వచ్చింది. ఇప్పుడు 353 ఆ రేంజ్లో ఉంది. సో స్మాల్ క్వాంటిటీస్ ట్రై చేసుకోండి సార్. చార్ట్స్ కొంచెం పాజిటివ్గా టర్న్ అవుతున్నాయి. మళ్ళీ 300 ఆ రేంజ్లో, ఇప్పుడు 350 ఆ రేంజ్లో కొంచెం స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. 300 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఇంకా బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పాజిటివ్గానే ఉంది. అయితే ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, స్ట్రెంగ్త్ రావట్లేదు. ఇంకా 380 ఆ రేంజ్ వచ్చాక ఇంకా బాగా ఫాస్ట్గా వెళ్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే ఆ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది ఇది. సో 300 నుంచి 350 ఆ మధ్యలో అక్యుములేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం మెల్లిగా అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఎండిసి అడిగారు.
ఎన్ఎండిసి అయితే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది సార్, వీక్లీ చార్ట్లో పాజిటివ్ ఉంది. పూనా వాళ్ళకన్నా ఎన్ఎండిసి ఇమీడియట్గా బై చేసుకోవచ్చు, మూవ్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు 280 ఆ రేంజ్ దాకా ప్రీవియస్ వెళ్ళింది. ఆ తర్వాత ఇది వచ్చి 200 ఆ రేంజ్ సపోర్ట్ మొన్న వచ్చింది 13/9/2024 నాడు. అక్కడి నుంచి బాగా చార్ట్స్ కన్సల్టేట్ అయ్యి ఇప్పుడు బ్రేక్అవుట్ అయినాయి. సో ఇప్పుడు వీక్లీ చార్ట్లో ఇది బాగుందన్నమాట. పూనా వాళ్ళకన్నా ఇదే బాగుంది. 238 ఆ రేంజ్ ఇక్కడ బాగానే ఉంది. 200 మళ్ళీ వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. చార్ట్స్ ఇవి మంచి మూమెంట్ వస్తున్నాయి, స్ట్రెంగ్త్ బాగుంది, పాజిటివ్ స్ట్రెంగ్త్, ట్రెండ్ పాజిటివ్గా ఉంది. సో ఎన్ఎండిసి బాగుంది సార్. శ్రీరామచంద్రమూర్తి గారు, ఈరోజు మన టాపిక్ ఏదైతే ఉందో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్. అదే. సో పొదుపు అనగానే మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గుర్తొచ్చేది అయితే మహిళలే. ఇంకా అది చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలంటే వాళ్ళని మించిన ఆర్థికవేత్తలు లేరని కూడా మనం చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో చాలా మంది గృహిణులు ఇంట్లో ఉంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారు. సో అటువంటి వారికి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి? సో వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కూడా అవసరం ఉందంటారు? డెఫినెట్గా సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ జరిగేది ఏంటంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే చాలా దెబ్బతింటాం అనమాట. కొన్నిసార్లు అసలు ఆ కంపెనీలు సంవత్సరాలు అవుతాయి కానీ రేట్లు రావు. సో ఈ మిడ్ క్యాప్ ఎందుకు అట్రాక్టివ్గా ఉంటాయంటే అది షేర్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ షేర్లు వస్తాయి. సో ఎక్కువ షేర్లు వస్తాయి కాబట్టి మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనే ఒక ఫీలింగ్లో మనం ఎక్కువ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ కొంటుంటాం. అయితే అట్ ద సేమ్ టైం మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాటికి ఆ పొటెన్షియల్ ఉందా. ఇప్పుడు ఆ పొటెన్షియాలిటీ ఇప్పుడు అవి లార్జ్ క్యాప్ కంపెనీస్ని కాంపిటేట్ చేసి వాళ్ళ యొక్క సేల్స్ని పెంచుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్ సార్. మనకి కాలర్ ఉన్నారు, నాగభూషణం గారు సికింద్రాబాద్ నుంచి. నాగభూషణం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, అది నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అమర్ రాజా చేయమంటారా, ఎక్సైడ్ ప్యాకేజ్ రెండిట్లో ఏదన్నా చెప్పండి, దాన్ని బట్టి ఓకే సార్. ఓకే సార్. అమర్ రాజా అమర్ రాజా అయితే ఇప్పుడు పాజిటివ్గానే వచ్చింది సార్. వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. అంతకుముందు 1230 ఆ రేంజ్ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ హై వచ్చి 1750 దాకా ఉంది. మంచి ఎంట్రీ పాయింట్ సార్ ఇది. 1300 అంటే దాదాపు 400-500 పాయింట్స్ తగ్గాక మనం ఎంటర్ అవుతున్నాం. అమర్ రాజా మనకు తెలిసిందే, వెరీ గుడ్ కంపెనీ. బ్యాటరీ కంపెనీస్లో లీడింగ్, ఇండియాలోనే టాప్ 1-2 స్టేజెస్లో ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఇంకోటి అడిగారు, కంపెనీ ఐడియా లేదు కానీ ఇంకోటి చెప్పమంటే మాత్రం మీకు ఇప్పుడు బ్యాంకింగ్లో యాక్సిస్ బ్యాంక్ మంచి పవర్ఫుల్గా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 1350 నుంచి ఫాలో అయింది. ఇప్పుడు 1160-1180 దాకా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా 200-300 పాయింట్స్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్లో అన్ని బ్యాంకులు పెరుగుతున్నాయి. ఇదే యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు మంచి సపోర్ట్ రావాల్సింది ఉంది. సో ఇది కూడా ఇండియాలో టాప్ 5 బ్యాంక్ కాబట్టి మంచి సపోర్ట్ ఉంది. ఈ రెండు మీరు ట్రై చేసుకోవచ్చు. రామచంద్రమూర్తి గారు, ఇందాక కాలర్ అంటే హనుమాన్ సింగ్ గారు చెప్పినట్టు, సో మీరు కొన్ని సూచనలు చేయటం వల్ల యాక్సిస్ బ్యాంక్ ఏ విధంగా ఉందో, సో అదే విధంగా హలో సార్ హలో సార్ ఎక్సైడ్ బ్యాటరీ అడగానండి. బ్యాంక్ కాదు, ఎక్సైడ్ బ్యాటరీ. ఎక్సైడ్ బ్యాటరీ. ఓకే ఓకే సార్. అమర్ రాజా ఎక్సైడ్ కూడా ఓకే సార్. ఒక నిమిషం ఆగండి. ఎక్సైడ్ కూడా బాగుంది సార్. ఇది 467 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 420 సపోర్ట్ తీసుకోండి సార్. ఇది పీక్ హై తీసుకుంటే 600 దాకా కూడా వెళ్ళింది. 28/6/2024 నాడు 600 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 400-420 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 460 ఉంది. బాగుంది సార్. యాక్చువల్గా ఏంటంటే బ్యాటరీలకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రావటం అనేది ఈ బ్యాటరీ సెక్టర్కి చాలా పాజిటివ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఫండమెంటల్గా కూడా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి ఆపర్చునిటీ ఉంది. ఓకే సార్. రైట్ సార్. శ్రీరామచంద్రమూర్తి గారు, మరో కాలర్ ఉన్నారు, నాగరాజు గారు అనంతపురం నుంచి. నాగరాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను అనంతపురం నుంచి. చెప్పండి సార్. రిటైర్డ్ ఎంప్లాయ్. ఎస్బీఐలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టాను. ఓకే. దాన్ని మిచ్యూర్డ్ లాస్ట్ టైం అయింది. ఓకే. దాని ప్రాఫిట్ తీసుకోవచ్చునా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ప్రాఫిట్ తీసుకోవచ్చు అంటే నా సజెషన్ ఏంటంటే ఇంకో 3 years ఉంచుకోవచ్చు అండి. ఎందుకంటే నెక్స్ట్ 3 years క్రాస్ అయింది. అదే మీరేంటంటే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మీకు డబ్బులు అవసరం లేదు అనుకున్నప్పుడు రీఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ 3 years మార్కెట్ చాలా బాగుంటాయి. ప్రాఫిట్ ఏమన్నా తీసుకోవచ్చునా లేదా? అదే అంటున్నా సార్. ప్రాఫిట్ తీసుకుంటానంటే ఒక పార్షియల్ ప్రాఫిట్లా తీసుకోండి. మీకు పెద్ద నాకు అవసరం లేదు
ఆ అమౌంట్తో అవసరం లేదు అన్నప్పుడు దాన్ని రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అంటున్నా. కొంత అమౌంట్ ప్రాఫిట్ తీసుకోండి కొంత. రైట్ సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ మనం యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, మనం చూస్తున్నాం అంటే కాలర్స్ రెస్పాన్స్ని కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి రూల్స్ పాటించాలంటారు సార్? ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఫండమెంటల్గా ఈ మిడ్ క్యాప్స్ వాటికి ఏంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఆ కంపెనీ లాస్ట్ 5 years నుంచి ప్రాఫిట్లో ఉందా, సేల్స్ పెరుగుతున్నాయా, ఈ రెండు చూసుకోవాలన్నమాట. అది చూడటం కూడా చాలా ఈజీ. మీరు మనీ కంట్రోల్ కానీ స్క్రీనర్స్లో కానీ వెళ్ళి ఒకసారి ఆ కంపెనీని మీరు టైప్ చేస్తే మీకు అసలు P&L స్టేట్మెంట్ అనేది ఒకటి తెలుస్తుంది. సో అసలు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది, అలాగే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఎలా ఉన్నాయి, లైబిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే రేషియోస్లో PE రేషియో కానీ EPS కానీ వీటి మీద కొంచెం అవగాహన ఉండి ఆ కంపెనీ పొటెన్షియల్ అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, అరవింద్ గారు గుంటూరు నుంచి. అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. బజాజ్ ఫైనాన్స్ సార్. బజాజ్ ఫైనాన్స్, ఓకే అండి. బజాజ్ ఫైనాన్స్ బాగానే లాస్ట్ 1 week నుంచి కూడా మంచి మూవ్మెంట్ వస్తుంది సార్, పాజిటివ్గా ఉంది. అంతకుముందు ఇది దాదాపు 7,800 దాకా వెళ్ళి ఇప్పుడు 6,850 దగ్గర ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 6,500 మొన్న లో లెవెల్ వచ్చింది. అక్కడి నుంచి ఇవి పాజిటివ్గా ఉంది. వీక్లీ చార్ట్స్ టర్న్ అవుతున్నాయి పాజిటివ్గా, స్టోకాస్టిక్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి సార్. సో స్మాల్ క్వాంటిటీస్ ఇప్పుడు 6,850లో ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ ఒక 200 పాయింట్స్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు 6,700 కానీ 6,600 కానీ ఆ రేంజ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. స్టే ఇన్వెస్టెడ్, మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ 1-2 monthsలో వీక్లీ చార్ట్ కాబట్టి 1-2 monthsలో మంచి రిటర్న్స్ ఇస్తుంది. బజాజ్ ఫైనాన్స్ బాగా సపోర్ట్ ఉంది సార్, బై చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి. రైట్ సార్, మరికొన్ని కంపెనీలు చూస్తే గ్రాన్యూల్స్ ఎలా ఉంది సార్ ఈరోజు? గ్రాన్యూల్స్ మొన్న ఇది కూడా అంతకుముందు 727 నుంచి వర్టికల్ ఫాల్ అయింది సార్, 540 ఆ రేంజ్ దాకా వచ్చింది. మొన్న లాస్ట్ టైం లో కూడా 530 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే పీక్ హై 727 కాబట్టి మంచి ఫాల్ అయింది కాబట్టి అక్యుములేషన్ అది జరుగుతుంది. సో ఇక్కడ వీక్లీ చార్ట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్కి పాజిటివ్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి సార్. ఇది కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడానికి పాజిటివ్గానే ఉంది కంపెనీస్. సో గ్రాన్యూల్స్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ 575లో ఇన్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ 530 ఆ రేంజ్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి సార్. NCC ఎలా ఉంది సార్? NCC వచ్చి NCC కూడా ఇది అంతకుముందు 360 హై ఉందండి. ఇది లో వచ్చి 272 ఆ రేంజ్కి లో వచ్చింది. సో 22/11/2024 నాడు ఆ లో వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఏంటంటే 300 315 ఆ రేంజ్లో ఉంది. సో స్లోగా ఇది పికప్ అవుతుంది. వీక్లీ చార్ట్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కానీ పాజిటివ్గానే ఉంది సార్, కంపెనీ అయితే పాజిటివ్గానే ఉంది. రైట్ సార్, నెక్స్ట్ NHPC ఎలా ఉంది సార్? NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. సో ఇది అంతకుముందు ఏంటంటే ఇది 116 దాకా వెళ్ళింది సార్, ఇప్పుడు 84 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి సార్. ఇప్పుడు చాలామంది మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 1,000 రూపాయలు 5,000 ఇన్వెస్ట్ చేస్తాను వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. NHPC బాగానే ఉంది. సో స్లోగా ఇది గ్రో అవుతుంటుంది. 30-40 పాయింట్స్ ఒక 3-4 monthsలో ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ HFCL ఎలా ఉంది సార్? HFCL ఇది కూడా ప్రజెంట్ 132 అలా ఉందండి. ఇది అంతకుముందు 170 దాకా వెళ్ళింది. లో లెవెల్ వచ్చి 113 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 113 నుంచి 132 స్లోగా గ్రో అవుతుంది. సో వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ట్రెండ్ పాజిటివ్గా ఉంది. అయితే మీ అందరికీ ఏంటంటే ఈ నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కూడా ఆల్ ఇండియన్ స్టాక్స్ కంపెనీస్ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ ఇది రైట్ టైం అనమాట. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 3-4 months to 6 months వరకు మళ్ళీ కంపెనీస్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ కొంత డౌన్ అయినా కానీ అది మళ్ళీ డిస్కౌంట్ అవుతుంది తప్ప డ్రాస్టిక్గా వచ్చే అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వచ్చింది మార్కెట్, ఇండియన్ మార్కెట్.
రైట్ సార్. ఎక్కువగా చూస్తే గోల్డ్ సిల్వర్ రేట్స్ అనేవి మార్కెట్లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి సార్. సో అసలు ఇప్పుడు గోల్డ్ అనేది కొనటం బెటరా, ఇంకొంచెం వేచి చూడటం మంచిదంటారా, ఏం చెప్తారు సార్? గోల్డ్ వచ్చి 76,650 అలా ఉందండి. ఇది లాస్ట్ జూలైలో పోలిస్తే ఇప్పుడు చాలా హైలోకి వచ్చింది. అయితే అంతకుముందు మొన్న లాస్ట్ మంత్ 80,000 దాకా కూడా టచ్ అయింది. సో అక్కడి నుంచి కూడా ఎప్పుడైతే ట్రంప్ గారు గెలుస్తున్నారో అప్పుడు వీక్నెస్ వచ్చింది గోల్డ్లో. 75,000 74 అంటే నేను చెప్పేది 24 క్యారెట్ గోల్డ్, అది ఏదైతే ట్రేడ్ అవుతుందో అది చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 76 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ అంతా కూడా మ్యారేజ్ సీజన్స్ అవి ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అంత పెద్ద తగ్గే అవకాశాలు లేవు. సో 74 నుంచి 78 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. అలానే 80కి కూడా పెద్ద స్పీడ్గా వెళ్ళే అవకాశాలు కూడా కనపడలేదు. సో ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది గోల్డ్ కానీ, ఈవెన్ సిల్వర్ కూడా అలాగే ఉంది. సో 88,000 నుంచి 95,000 ఆ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్టికల్ ఫాల్ అయితే బాగా తగ్గుతుందా అనేది మనం ఇక జనవరి ఫిబ్రవరిలో ఏమైనా చూడాలి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, రంజిత్ కుమార్ గారు, యాదాద్రి జిల్లా నుంచి. రంజిత్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీరు వాంటెడ్ బజార్ స్టాక్ తీసుకున్నారండి? ఏంటి సార్? వాంటెడ్ బజార్ సార్, ఈ స్టాక్ నేను అంటే గ్రాడ్యువల్ కొంచెం పెంచుకుంటూ పోతున్నాను. యావరేజ్ గా 43% ఉందండి. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అంటారా, తీసేయమంటారా? అంటే మీకు ఇది కంటిన్యూగా చార్ట్ అయితే స్లోగా గ్రోత్లోనే ఉందండి. అయితే ఏంటంటే మీరు ఒక 50% అలా తీసేసి మళ్ళీ కింద లెవెల్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోండి సార్. ఇది అంటే ఇప్పుడు కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసాం కదా, ఒక రేంజ్కి వెళ్ళాక కొంచెం మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి, మళ్ళీ కింద లెవెల్లో మళ్ళీ బై చేసుకునేటట్టు ఉంటే మీకు ఏమవుతుందంటే ఇక వర్టికల్ ఫాల్ అలా ఎప్పుడైనా అయినప్పుడు టెన్షన్ ఉండదు. కొంచెం ఆర్ఎస్ఐ ఇవన్నీ హైలోకి వచ్చాయి కాబట్టి స్మాల్ ప్రాఫిట్స్ ఒక 30 to 40% బుక్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి కిందకి వచ్చాక. దానివల్ల మీకు రూపీ కాస్టింగ్ లాగా యావరేజ్ కాస్టింగ్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా సార్? మీరు చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టార్ చూసుకుంటే కొంత సేఫ్ అనేది అయితే కనపడుతుంది. మీరు ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ గురించి చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉంటాయా? ఎక్కువ అంటే లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ ఆశించే వాళ్ళు బ్యాంకింగ్ సైడ్ స్టాక్స్ని చూస్ చేసుకోవచ్చు అంటారా? బ్యాంకింగ్లో ఏంటంటే సార్ మోడరేట్ ప్రాఫిట్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉండదు, అలానే ఎక్స్ట్రాడినరీ ఫాలో ఉండదు. సో అది డిపెండబుల్ స్టాక్స్ అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది యావరేజ్ రిటర్న్స్ పర్ యానం చూసుకుంటే 15 to 20% యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి. అంతే తప్ప ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు బిఎస్సి ఉంది, నాన్ స్టాప్ ర్యాలీ వస్తుంది, అలాగే ఎంసీఎక్స్ ఉంది, నాన్ స్టాప్ ర్యాలీ వస్తుంది, సిడిఎస్ఎల్ వస్తుంది, అలాంటివి ఇక్కడ జరగవు. ఎందుకంటే వీటి గ్రోత్ ఒక మోడరేట్గా ఉంటుంది, కన్సిస్టెంట్ పర్ఫార్మింగ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే బ్యాంకింగ్ డిపెండబుల్ అంటే ఒక 30% పోర్ట్ఫోలియోలో బ్యాంకింగ్ పెట్టుకోవచ్చు, 20 to 30% మన పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. సో అలా మనకి డిపెండబుల్, అంతేకాని 100% బ్యాంకింగ్లో పెట్టుకోకూడదు. ఎలా అంటే పోర్ట్ఫోలియో కూడా మనం బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటంటే దీన్నే బీటా అంటాం. బీటా స్టాక్స్ అంటే మార్కెట్ కన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళే కంపెనీస్ ఏమున్నాయో చూసుకొని చెప్పండి సార్. కాలర్ ఉన్నారు సార్, శేఖర్ గారు జనగామ నుంచి. శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఒకటి 3 స్టాక్స్ తీసుకున్నాను. ఒక స్టాక్ నా రేట్ వచ్చింది, మిగతా 2 లాస్ లో ఉన్నాయి. ఒకటి ఎన్హెచ్పిసి 95 తీసుకున్నా లాస్ లో ఉన్నాం. కెనరా బ్యాంక్ 110 తీసుకున్నా నా రేట్ ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 87 తీసుకున్నా లాస్ లో ఉంది సార్. నెక్స్ట్ సార్ ఇంకొక చిన్న క్వశ్చన్, నేను లాంగ్ టైం ఒక 5-6 years కోసం ఒక 2 స్టాక్స్ నేను 10 years అయినా ఆగాను సార్. ఓకే సార్, ఓకే, టెన్షన్ అవ్వకండి. ఇప్పుడు ఈ చార్ట్స్ కొంచెం పాజిటివ్ వచ్చాయి సార్. ఇప్పుడు ఇవన్నీ మీకు మనీ ఉంటే ఇంకా యాడ్ చేసుకోండి. నెగిటివ్ అయ్యింది, తగ్గింది, ఇప్పుడు కొంచెం పాజిటివ్ టర్న్ అవుతున్నాయి. చార్ట్స్ అన్నీ కూడా, కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా వస్తున్నాయి. వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా ఈ టైంలో రీఇన్వెస్ట్ చేసుకోండి సార్, బాగానే ఉంటుంది. సో ఈ కంపెనీస్ మీరు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా టాప్ 500 కంపెనీస్లో ఉన్నాయి కాబట్టి, మీరు 5 years హార్జన్లో ఉన్నారంటున్నారు కాబట్టి మంచి కంపెనీలే సెలెక్ట్ చేసుకున్నారు. ఏవైతే టాప్ 500 ఉన్నాయో అవి ఇండియాలో 500 టాప్ అనమాట. దాదాపు 10,000 కంపెనీస్ లిస్టింగ్ అయి ఉంటాయి. 500 కంపెనీస్లో మనం ఉన్నాం కాబట్టి మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓవర్ లాంగ్ పీరియడ్ అంటున్నారు కాబట్టి ఏం టెన్షన్ లేదు. మనీ ఫ్రీ ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సార్ ఫైనల్గా మీరు చెప్పినట్టు పోర్ట్ఫోలియో అనేది చాలా కీలకం. సో ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు, మనకు కాలర్ పోర్ట్ఫోలియోలో అసలు ఏ స్టాక్స్ పెట్టుకోవటం వల్ల మనము
బెస్ట్ బెనిఫిట్స్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అదే పోర్ట్ఫోలియో 30% నుంచి 40% వరకు మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు సార్. హై బీటా కంపెనీస్ బాగా గ్రోత్ స్పీడ్గా వెళ్ళే పెట్టుకోవాలి. ఒక 30% ఏమో ఈ యొక్క లార్జ్ క్యాప్లో డిపెండబుల్ స్టాకు, అంటే మార్కెట్లో ఎంత పడినా కానీ ఇవి తట్టుకునే ఉండేవి ఒక 30% ఉండాలి. ఒక 30% ఏమో ఈ మల్టీ క్యాప్ లాగా ఒక సెక్టార్లో పవర్ఫుల్ సెక్టర్ ఏముంది, గ్రోత్ సెక్టర్స్ ఏమున్నాయి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్. ఇది కాంబినేషన్ లాగా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ రేపు కూడా మాట్లాడదాం ఈ పోర్ట్ఫోలియో గురించి మనం. రైట్ సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు వెంకన్న గారు నల్గొండ నుంచి. వెంకన్న గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడగండి సార్. ఓటీసీ హెల్త్ కేర్ మా దగ్గర ఉన్నది సార్, ఉంచుకోవచ్చా వెయిట్ చేస్తా సార్? ఏ కంపెనీ అండి? ఏ కంపెనీ? ఫోర్టీస్. ఓకే, ఫోర్టీస్ హెల్త్ కేర్. ఇప్పుడే ఇది బాగుంది సార్, ఎందుకంటే ఇంత పాల్లో కూడా ఇది ర్యాలీ ఇస్తుంది. 780 ఆ రేంజ్లో ఉంది. ఇది ట్రెండ్ ఇప్పుడే అప్ ట్రెండ్ వస్తుంది, హ్యాపీగా ఉంచుకోండి. ఎందుకంటే బ్రేక్అవుట్ అవుతుంది, కంటిన్యూ అప్ ట్రెండ్ ఉంది. ఇది పాజిటివ్ ఉంది. బాగా మీరు ఏమన్నా ఎగ్జిట్ అవుతాను అంటే ఇప్పుడు 730 ఆ రేంజ్లో ఒక 50% ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు బాగా పెరిగిపోయింది కదా అని. అంతకుముందు 645 లో వచ్చి సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు 720 ఆ రేంజ్లో ఒక 50%, 30%, 40% ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డౌన్లో కొనుక్కోండి. 660, 650 ఆ రేంజ్లో ఏమైనా వస్తే. బట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది సార్. రైట్ సార్. బాగానే ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే గోల్డ్ ట్రేడింగ్కి సంబంధించి కూడా విలువైన సలహాలు, సూచనలు ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీకు కూడా. చాలామందికి ఈ ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా అడుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మీకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంది, ఎందుకంటే మా ఇంత కష్టపడి మేము నేర్చుకుంది మీ అందరికీ హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.